ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త తెలంగాణ రాజధాని హైదరాబాద్లో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుందా, వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. హైదరాబాద్ మహానగరం విశ్వ నగరంలా మారుతుంది, రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. ఇక నిత్యం ఏదో ఒక పని మీద ఉపాధి ఉద్యోగాల కోసం వేలాది మంది హైదరాబాద్కు వస్తుంటారు. ఇక వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనా ప్రకారం హైదరాబాద్లో జనాభా కోటికి పైగా ఉంది. 2011లో 67 లక్షల పైగా ఉన్న హైదరాబాద్ జనాభా ఇప్పుడు కోటి దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే హైదరాబాద్లో ఒకప్పుడు ఒక ప్రాణాంతకమైన వ్యాధి సైలెంట్గా విస్తరిస్తుంది, అదే కిడ్నీ వ్యాధి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియనియర్ అదే సెన్సెస్ ప్రచురించిన ఇండియన్ జర్నల్ ఆఫ్ ద మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం తెలంగాణలో క్రానిక్ కిడ్నీ వ్యాధితో మృతి చెందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో దేశంలోనే హైదరాబాద్ టాప్ ప్లేస్లో ఉందని నివేదిక చెబుతుంది. గత ఏడాది హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ నెఫ్రాలజిస్టు ఇండియన్ జర్నల్ ఆఫ్ ద నెఫ్రాలజీ ప్రచురించిన ఒక అధ్యయనం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమై మారింది. నివేదికలో తెలంగాణ ప్రతి 14 మందిలో ఒకరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ఇంకా హైదరాబాద్లో ఈ కొత్త రకం కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయని వెల్లడైంది. అంతేకాకుండా నగరంలో యువత అత్యధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా ఇండియన్ జర్నల్ ఆఫ్ ద మెడికల్ రీసెర్చ్ అధ్యయనం మరో కీలక నిర్ణయం విషయాలు వెల్లడించింది. 2023 క్రానిక్ కిడ్నీ వ్యాధి కారణంగా హైదరాబాద్లోని ప్రతి 1,00,000 మంది జనాభా 19.84 మంది మృతి చెందినట్లు ఈ డెత్ రేట్ క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రతి 1,00,000 జనాభాకు ఏకంగా 241.57 మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందుతున్నట్లు నివేదికలో తెలియజేసింది. అయితే హర్యానాలో అత్యధిక ప్రతి 1,00,000 జనాభాకు 316 మంది ఇక ప్రాణాలు కోల్పోతున్నారని ప్రకటించారు. ఇక పంజాబ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో కిడ్నీ వ్యాధి కారణంగా డెత్ అధికంగా అయితే ఉన్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్లోని నిమ్స్కు ప్రతి నెల 500 మంది నుంచి 600 కిడ్నీ వ్యాధిగ్రస్తులు వస్తున్నట్లు వెల్లడైంది. ఇక అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు కిడ్నీ వ్యాధిన బారిన పడి మృతి చెందుతున్నట్లు నివేదిక తెలిపింది. మృతుల్లో 4 వంతు హై బీపీ, డయాబెటీస్ బారిన పడిన వాళ్ళే ఉన్నట్లు సర్వేలు అయితే తేలింది. ఇక కిడ్నీ ఆరోగ్యం కోసం ప్రతిరోజు తగినంత నీరు 2.3 లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల సూచనల మేరకు పెయిన్ కిల్లర్లు, ఎనర్జీ డ్రింక్, ప్రోటీన్ పౌడర్లు వినియోగించవద్దని వివరిస్తున్నారు. గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వల్ల రోజుకు ½ లీటర్ కంటే ఎక్కువ కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి